ఏప్రిల్ 30వ తేదీ ఎడారిలో సెలయేర్లు. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నెలను ఆ పేల వెన్నెలు మృంగివేసెను. ఆదికాండము 41వ అధ్యాయము 4-7 వచనములు. ఆ కళను ఉన్నట్టుగా చూస్తే మనకొక హెచ్చరిక కనిపిస్తుంది. మన జీవితంలో అతి శ్రేష్టమైన సంవత్సరాలు, మంచి అనుభవాలు సాధించిన ఘన విజయాలు, చేసిన అత్యుత్కృష్టమైన సేవ మొదలైన మంచి విషయాలను, పరాజయాలు, వైఫల్యాలు, అప్రదిష్ట, దేవుని రాజ్యం పట్ల పనికిమాలిన తనం మొదలైనవి మింగేసే అవకాశం ఉంది. వాళ్ళ జీవితాల్లో ఘన విజయం సాధిస్తారని అందరూ ఎదురు చూస్తే వాళ్ళు ఊహించలేనంత అట్టడుగుకి దిగజారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆలోచిస్తే బాధేస్తుంది, కానీ ఇది నిజం. ఒక భక్తుడు చెప్పాడు, ఇలాంటి విచారకరమైన విషయం నుండి తప్పించుకోవాలంటే ఒకటే సాధనం, ప్రతిదినం ప్రతి గడియ దేవునితో ఓ వినూత్నమైన తాజా సంబంధాన్ని తిరిగి కల్పించుకోవడం. నిన్నటి నా ఘనకార్యాలు నా గతంలోని దీవెనకరం, ఫలభరితం, జయకరమైన అనుభవాలు ఈ రోజున నాకేమి లాభం కలిగించవు. సరికదా, ఈనాటి పరాజయాలు వాటిని మింగేయచ్చు కూడా. కానీ నిన్నటి గొప్పతనం అంతా ఈరోజు నేను అంతకన్నా గొప్ప పనులను చేయడానికి ప్రేరేపణగా ఉండాలి. క్రీస్తుకి అంటుకట్టబడడం ద్వారానే నెలకొన్న ఈ వినూత్నమైన తాజా సంబంధం మాత్రమే నా జీవితంలో నుండి చిక్కిపోయిన ఆవుల్ని, పీల వెన్నెల్ని దూరంగా ఉంచగలదు. దేవుడి కొద్ది మంచి మాటలను మన హృదయంలో భద్రపరిచి వాక్యానుసారంగా దేవునికి ఇష్టమైన జీవితం జీవించలాగున ఆయన కృపలో మనల్ని బలపరిచి, భద్రపరిచి, స్థిరపరిచి, దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.